హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. వీటితోటి జుట్టు ఊడిపోయినా పెరగడం ఆగిపోయినా వీటితోటైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఏమేం ఇంగ్రీడియంట్స్ వేసేసి మనము చేస్తున్నామనేది. ఆనియన్ 2 ముక్కలు, మెంతులు కొన్ని, గోరింటాకు, కొంచెం వేపాకు, కరివేపాకు, మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ దొరుకుతాయి. అలవేరా, మందారం ఆకు ఈ విధంగా కట్ చేసుకోండి. మందార పువ్వు, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. పైనకెళ్ళి అయితే మొత్తం ఆయిల్ అయితే వేసేయండి. చూడండి, ఈ విధంగా అయితే ఆయిల్ మొత్తం వేసేసి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. దానిపైన లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనకు బాయిల్ అనేది అయ్యి ఆయిల్ అనేది కలర్ ఎలా వస్తుందనేది చూపిస్తున్నాను చూడండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో కాకుండా. ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. ఆయిల్ అనేది మనకు రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బ్రౌన్ అయ్యేంత వరకు ఉడికించేయండి. దీంట్లో చూడండి, ఆయిల్ అనేది కలర్ ఎంత షేడ్ అయిపోయిందో, మనకి కలర్ అనేది థిక్ వచ్చింది ఆయిల్. చూడండి, ఆయిల్ అయితే మొత్తం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా జాలి కానీ క్లాత్ కానీ వేసుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఆయిల్ అనేది కిందికి ఫిల్టర్ అయిపోయి వస్తుంది. చూడండి, ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చిందో. కలర్ అనేది మనకి డైలీ అప్లై చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.